మీ క్యారెక్టర్‌లో రకరకాల ఫోటోలు చూసాను నేను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి. ఓకే. సో, చాలా రకరకాల విభిన్న పాత్రలు చేశారు. అవును కానీ సార్. మీరు సీరియల్‌లో 3 నంది పురస్కారాలు అందుకున్నారంటేనే ఏ అంటే ఎంత మహానటుడో నేను ఇమాజిన్ చేసుకున్నాను. అదేం కాదు సార్. ఆ! నటుడు అనేవాడు నిత్య కృషివలుడు. ఎప్పుడూ నేర్చుకునే ఉంటాడు. హ్మ్. అది మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. డైరెక్టర్లు నన్ను నమ్మి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. హ్మ్. ఆ క్యారెక్టర్‌లో కృషి చేశాను. వాళ్ళు చెప్పినట్లు విన్నాను. కాబట్టే నాకు నాటక రంగంలో 3 నంది అవార్డులు వచ్చాయి సార్. హ్మ్. సో, ఒక నంది అవార్డ్ తీసుకురమ్మని చెప్పాను. తీసుకొచ్చారు కదా! ఒకసారి చూపించండి. సార్. ఇప్పుడు నంది అవార్డులయితే ఆగిపోయినాయి. మళ్ళీ అనౌన్స్ చేస్తున్నారని విన్నాం. కొంచెం అవును. అవును సార్. ఆనందకరమైన వార్తది. అవును సార్. సో, ఏంటి సార్ ఇది దేనికొచ్చింది? ఏ నాటకానికొచ్చింది? అంటే నాటకానికంటే నేను నంది నాటక పోటీలకు హ్మ్. ప్రాథమిక జడ్జిగా వెళ్ళాను. హ్మ్. స్క్రూటినీ జడ్జిగా వెళ్ళాను. హ్మ్. అప్పుడు నాకు సన్మానం చేసి ఇచ్చారు సార్. ఓకే. మీ 3 నంది అవార్డులు కాకుండా ఇది అవును. సన్మానంగా సన్మానానికి ఇచ్చిందనమాట. అది స్క్రూటినీ జడ్జిగా ఇచ్చింది సార్. ఓకే. ఓకే. సో, పక్కన పెట్టేయండి. ఓకే సార్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ మీరు ఆ టైంలో ఆ నాటకాలు వేసినప్పుడు వాటిని చిత్రీకరించి క్యాసెట్‌ల రూపంలో దాచిన సందర్భాలుండవు. లేవు సార్. అంటే అవన్నీ ఈ మధ్య కాలంలో వచ్చినాయి. హ్మ్. ఏవో కొన్ని. హ్మ్. అంతకుముందు అప్పట్లో ఇవేమి టెక్నాలజీ లేదు కాబట్టి హ్మ్. మేము నాటకాలు వేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. అవి రికార్డ్ అయ్యేటివి కాదు. హ్మ్. సో, ముందుగా మీ నేపథ్యం చెప్పండి సార్. అంటే ఎందుకు నాటక రంగంలోకి ఎలా వచ్చారు అసల? దానికి ఆకర్షితులు ఎలా అయ్యారు? సార్ బేసిక్‌గా నాది రాయలసీమ, హ్మ్. కర్నూలు జిల్లా నంద్యాల. హ్మ్. నేను నంద్యాలలో మున్సిపల్ హై స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నప్పుడు ఒక క్లాస్‌కు నోటీస్ పంపించారు హెడ్ మాస్టర్ గారు. హ్మ్. స్కూల్ వార్షికోత్సవంలో నిర్వహించే సాంస్కృతిక పోటీలలో ఎవరైనా పాల్గొనే వాళ్ళు ఉంటే హ్మ్. పలానా నాగసుబ్బారెడ్డి గారు, నాగసుబ్బారెడ్డి గారు, ఆదివేని ఈశ్వరయ్య గారు వాళ్ళిద్దరికీ మీ పేర్లను ఇవ్వాల్సిందిగా అడిగారు సార్. హ్మ్. సరే ఏంటి బాబు నా సాంస్కృతిక కార్యక్రమాలంట, ఏమిటి బాబా పోయి మనం కూడా ఇద్దాందా అని చెప్పేసి ఆ ఉత్సాహంతో పోయి ఇవ్వడం జరిగింది. హ్మ్. ఆదవేని ఈశ్వరయ్య గారికి, హ్మ్. నాగసుబ్బారెడ్డి ఎవరు సార్ గారికి. వాళ్ళు? వాళ్ళు టీచర్లు సార్. ఓకే. ఓకే. మున్సిపల్ హై స్కూల్, నంద్యాల ఇంటి మున్సిపల్ హై ఇంటి స్కూల్‌లో పేర్లతో టీచర్లు. సహా గుర్తుపెట్టుకున్నారు కదా అవును మీరు. సార్. అవును సార్. అయితే వెళ్ళి ఇవ్వడం జరిగింది. సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక శ్రీకృష్ణ రాయబారం ఏకాంకికను హ్మ్. ప్లాన్ చేసి హ్మ్. అందులో నాకు దుర్యోధనుడి క్యారెక్టర్ ఇచ్చారు. హ్మ్. నటన అంటే ఏమిటో తెలియదు. ఏమి కూడా తెలియని సందర్భంగా వాళ్ళు ఆ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేను ఓన్‌గా హ్మ్. అప్పుడు ఇంట్లో పీటల మీద కూర్చునేవాళ్ళు సార్. హ్మ్. ఒక పీట తీసుకొని ఇంట్లో వాళ్ళని సతాయించి డబ్బులు ఇప్పించుకొని ఒక కలర్ క్లాత్ తీసుకొని ఆ పీట మీద వేసి ఇట్లా కూర్చొని పోజు ఇచ్చి మంచిగా చెప్పాడు సార్ నేను. హ్మ్. చెప్తే నాగరత్నం టీచర్ అని సైన్స్ టీచర్ ఉండేది. హ్మ్. అరే వీడు బాగా చేశాడు అని చెప్పేసి ఇంత మందం వెండి మెడల్ ఇచ్చింది తెచ్చి. ఓహ్! సూపర్. ఆ! అబ్బా! నాకు మెడల్ వచ్చింది. నాకు అసలు ఎక్కడో ఆకాశంలో ఎగిరి గంతేసినంత ఆనందం కలిగింది అది చూసి. హ్మ్. అప్పుడు పడిన బీజము ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అవుతా వస్తుంది. ఇప్పుడు ఎంత సార్ వయసు ఎంతండి మీది? నా వయసు 70 సంవత్సరాలు సార్. ఆ! కానీ ఇప్పటికి కూడా మీరు అంటే ఏదో చేయాలి జీవితంలో ఈ కళారంగంలో నాకంటూ ఒక ముద్ర వేసుకోవాలని చెప్పి మీరు పరితపిస్తూ ఉన్నారు. అవును సార్. సో, ఏంటి సార్ మీ జీవిత లక్ష్యం ఏంటి? నా జీవిత లక్ష్యం ఏం లేదు సార్. ఆ నాటకంలో మొదలుపెట్టినప్పుడు అది ఒక వ్యసనం మాదిరి అయిపోయింది. హ్మ్. నాటకమే నా జీవితం అనుకున్నాను. నేను కడప జిల్లా జమ్మలమడుగు డిపోలో ఆర్టీసీలో కండక్టర్‌గా ఒకటే డిపోలో జాయిన్ అయింది జమ్మలమడుగు డిపోలోనే, రిటైర్ అయింది జమ్మలమడుగు డిపోలోనే. ఓకే. 30 ఇయర్స్ చేశాను అక్కడ. హ్మ్. హ్మ్. ఉద్యోగానికి పోయినా కూడా ఈ వ్యసనాన్ని వదులుకోకుండా ఎప్పుడు సిక్కులు చేసి లాసాపేలతో మన రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. హ్మ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా 8 రాష్ట్రాలలో నాటకాలు వేశాను. హ్మ్. అలాగే విదేశాలకు కూడా వెళ్ళి నాటకాలు వేశాను సార్. నేను నా అదృష్టం కొద్దీ గొప్ప గొప్ప దర్శకుల చేతిలో పడడం, మంచి మంచి క్యారెక్టర్లు దొరకడం, హ్మ్. నాకు విపరీతమైన పేరు రావడం, వాళ్ళు వచ్చి నన్ను అభినందించినప్పుడల్లా ఇంకా నెక్స్ట్ ఇంకొక మంచి వేషం చేయాలనే ఇన్స్పిరేషన్ తోటి అలాగే కంటిన్యూ అవుతా వస్తాను. హ్మ్. ఓకే. సో, మీరు మొఖాన మేకప్ పడగానే ఏకధాటిగా డైలాగులు చెప్తూ ఉండేవారని చెప్పి విన్నాం మేము. ఒక మీ దగ్గర నుంచి మోనోలాగ్ అంటారు కదా! ఒక పెద్ద డైలాగ్ లైక్ ఏమంటివి, ఏమంటివి ఇలాంటి డైలాగ్ ఏదైనా మీరు దుర్యోధనుడి పాత్ర ఎలాగో చేశారు కాబట్టి ఏదైనా ఒక డైలాగ్ మేము వినొచ్చా? డైలాగ్ అంటే నేను మైథలాజికల్ అది ఫస్ట్ టైం అది ఒక్కటే చిన్నప్పుడు అది ఒక్కసారే కూడా.
రాయబారం శ్రీకృష్ణ రాయబారం నటించింది ఆ ఒక్కసారే. ఆ తర్వాత సాంఘిక నాటకాలలోనే కంటిన్యూ అవుతున్నాను, చేశాను కూడా. అందులో ఒక ఈ మధ్య కాలంలో 498A అంటే గృహహింస చట్టం కేసు. అంటే ఈ మధ్యన కొంతమంది ఆడవాళ్ళు ఒక పెద్ద ఆ, ఒక గొప్పలకు పోయి భర్తలను హింసించడము, వాళ్ళు చెప్పిన మాట వినలేదని వాళ్ళ మీద 498 కేసు పెట్టడము, ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి నాటిక ఒకటి పాలకోలుకు చెందిన తాళాబొత్తుల వెంకటేశ్వరరావు గారని, ఆయన బేసిక్గా టీచరు, కానీ అద్భుతమైన మంచి మంచి నాటికలు రాశారు. ఆయన నాటిక నాకు ఇచ్చాడు. నాటికలో ఒక వేషం చేశాను. బేసిక్గా కథ ఏమంటే, ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు పల్లెలో ఉంటారు. వాళ్ళకు ఒకే ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పట్టణంలో బాగా చదువుకొని పట్టణంలో పెద్ద పోస్టు చేస్తుంటాడు. అంటే ఫ్యాక్టరీలు అలాట్ చేసే స్థాయి వ్యక్తి అనమాట. ఆయన దగ్గరికి కొంతమంది వస్తారు, మాకు భూమి అలాట్ చేయండి, మేము ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం, మీకు ఎలిజిబిలిటీ లేదండి, మీవన్నీ వెరిఫై చేసి మీకు ఎలిజిబిలిటీ లేదు అని రిజెక్ట్ చేస్తాడు వాళ్ళ ఫైల్. అప్పుడు వాళ్ళు ఎవరిని పట్టుకుంటూ అవుతుంది అని చెప్పేసి, ఈ భార్య అంటేనే భర్తల వీక్నెస్ కదా, భార్య దగ్గర అడుగుదామని భార్య దగ్గర పోయి వచ్చి చూసి, ఏంటమ్మా నువ్వు, మీ ఆయన ఇంత పెద్ద హోదా పెద్ద ఆఫీసరే, మీరేంటి ఇట్లా సాదా సీదాగా ఉన్నారు, మేము ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నాం, దానికి మిమ్మల్ని కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా చేస్తాము, మీరు ఈ ఫైల్ మీద మీ ఆయనతో సంతకం పెట్టించండి అని. ఆమె వరే మీకు కార్లు బంగ్లాలు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయని ఆశ పెట్టేటప్పటికి భర్తను అడుగుతుంది, ఏమండి నాకు చిన్న కోరిక, నా కోరిక తీర్చారు అంటే, చెప్పండి, ఈ ఫైల్ మీద సంతకం పెట్టి. అది వెరిఫై, అరే ఇది నా దగ్గరికి వచ్చింది, నేను రిజెక్ట్ చేశానని నీకు ఎలా వచ్చింది, నాకు అలాగా వచ్చింది, ముందు మీరు సంతకం పెట్టండి. నేను అలా పెట్టను, నేను చాలా సిన్సియర్ ఆఫీసర్ను, నేను చెడ్డ పేరు తెచ్చుకోను, నేను పెట్టను. పెట్టకపోతే నేను ఏం చేస్తానని తెలుసా అంటే, నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టను అంటాడు. పెట్టవా అని చెప్పేసి, నీ మీద 498 కేసు పెడతాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. వెళ్ళి పోలీస్ స్టేషన్ పోయి 498A కేసు, అంటే నన్ను తాగొచ్చి ఇష్టం వచ్చేట్లు కొడుతున్నాడు నా భర్త, వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను ఇష్టం వచ్చేట్లు హింసిస్తున్నారు అని, అది సీరియస్ కేసు అనమాట, 498A. అప్పుడు ఈ అతనికి ఆఫీసర్కి ఒక లాయర్ ఫ్రెండ్ ఉంటాడు, అది తెలుసుకొని వస్తాడు. అరే ఇట్లా పెట్టిందని చెప్తానే ఇంటికి వచ్చి ఏమైందని అన్ని తెలుసుకొని, అరే 498A కేసు అనేది చాలా సీరియస్, ముందు అందరిని తీసుకుపోయి లోపలేస్తారు, పాపం ఏ పాపం తెలియని మీ తల్లిదండ్రులను కూడా లోపలేస్తారు, కాబట్టి మీ తల్లిదండ్రులను కొద్ది రోజులు కనపడకుండా పెట్టు, ఈ లోపల నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చి కథ నడిపిస్తాను, కేసు నడిపిస్తాను అని చెప్తాను. అలాగా ఈ కేసు కోర్టుకు పోతుంది. నేను హీరో తండ్రిగా వేశాను, నా భార్యగా జ్యోతి అని ఆమె వేసింది. ఈ కేసు కోర్టులో నడుస్తుంటుంది. కోర్టులో వాయిదాలకు వెళ్ళే కొద్దీ ఆ కేసు వింటుంటే ఇతను చాలా సెన్సిటివ్ అనమాట కొడుకు. ఈ ఎక్కడ ఓడిపోతామో అనేది వాళ్ళకే ఫేవర్గా ఉన్నట్టు అనిపించి, ఆయన అరే నా వల్ల కదా ఎక్కడో పల్లెలో ఉన్న నా తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ నా వలన ఇలా బాధపడుతున్నారు, ఈ కేసు ఆమె గెలిస్తే తీసుకుపోయి అందరిని లోపలేస్తారే, మా తల్లిదండ్రులను లోపలేస్తే నేను తట్టుకోలేనని సూసైడ్ చేసుకుంటాడు తీర్పు రాకముందే. సూసైడ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు తీర్పు వస్తుంది. ఎవరు హీరో చనిపోయిన తర్వాత, అంటే ముసలి తల్లిదండ్రుల కొడుకు చనిపోయిన తర్వాత తీర్పు వస్తుంది. చనిపోయిన రఘురామ్, అతని తల్లిదండ్రులు నిర్దోషులు, వీళ్ళ మీద నిరూపించబడలేదు, నేరం నిరూపించబడలేదు, కాబట్టి నిర్దోషులుగా వదిలేస్తున్నాము. అప్పుడు కోడలు కూడా కోర్టులో ఉంటుంది, అప్పుడు తండ్రి ఉంటాడు.